శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. నమస్కారం. ఈరోజు 2026వ సంవత్సరం జనవరి నెల 3వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యశుద్ధ పౌర్ణమి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:07 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00288. కీర్తిశేషులు శృంగారం అయ్యమాచార్య విరచిత జానకీపతి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 7వ రోజు 25వ పద్యం నుంచి 28వ పద్యం వరకు పాడుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. 25వ పద్యం ఫలమాల. చేసిన దాని బట్టి విధి సృష్టిని మోమున 3 పంక్తులన్ వ్రాసిన వ్రాలు దిద్దగలవాడు జగంబుల లేడు రామా. నీవా సకలంబు మార్చుటకు నర్హుడవయ్య మహాప్రభావ. నే దోసిలి యొగ్గి వేడుకొన దుర్దశ బాపవో. జానకీపతి ఇప్పుడు 26వ పద్యం ఉత్పలమాల. ఆయువు 100 సంవత్సరములందు సగంబు నిద్ర మృంగు లేబ్రాయములోన గొంత స్థవిరత్వములో నోక కొంత వ్యర్థమైపోయడు. నన్యల కాలమున బొట్టకునై కడు నీచ వృత్తులన్ చేయవలెన్ కదా. నిను భజించుట ఎన్నడో జానకీపతి. కీర్తిశేషులు శృంగారం అయ్యమాచార్య గారు వ్రాసిన జానకీపతి శతకం 1924వ సంవత్సరం నుంచి పద్యాలను పాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 27వ పద్యం ఉత్పలమాల. మంచికి బుద్ధి పోదు చెడు మార్గములంజొరు నింద్రియావళిన్ వంచి జయింప శక్తి గలవాడనుగాను సుమీ. త్వదంఘ్రములన్ దంచిత భక్తి నాకొసంగుమయ్యా. భవాబ్ది ధరించి మోక్షముంగాంచెద నింతయోని. ఉపకారము సేయుము జానకీపతి. నింతయే నీ ఉపకారము సేయుము జానకీపతి.
ఈనాటి చివరి పద్యం 28వ పద్యం ఉత్పలమాల. కాలము పోయెడిన్ బ్రతుకు కాలము తగ్గడుగాన నెప్పుడే వేళను, కాలము పోయెడిన్ బ్రతుకు కాలము తగ్గడుగాన నెప్పుడే వేళను, పండుటాకు వలె వింతగా దేహము రాలు నక్కట జాలము చేయకుండ ముని సన్నుతమౌ భవదీయ నామమున్ జాలగనాదు వాక్కున ప్రసన్నము చేయుము, నామమునం జాలగనాదు భవదీయ నామమున్ జాలగనాదు వాక్కున ప్రసన్నము చేయుము, జానకీపతి. ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ధన్యవాదములు. మరి రేపటి నుంచి మనం శ్రీ కంచర్ల గోపన్న విరచిత దాశరథి శతక పద్యములను పాడుకుని మరి వాటి తాత్పర్యములను కూడా తెలుసుకొని అర్థం చేసుకొని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు. ఇప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపాలను వీక్షించుకొని శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించుకుందాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.